ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ గారు రీసెంట్ కామెంట్స్ ఇవి. ఆయన ఆపరేషన్ సింధూర్‌ని అమెరికా బిన్ లాడెన్‌ని హతమార్చినటువంటి ఆపరేషన్‌తో పోల్చారు. ఆయనేమన్నారంటే, ప్రపంచానికి తెలిసేలా భారత్ ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా చేసి చూపించింది. శాంతియుత వాతావరణానికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ముష్కరులను మట్టుబెట్టడం ద్వారా ఒక బెంచ్ మార్క్‌ను నిర్ణయించింది. భారత్ గతంలో ఎన్నడూ లేని విధంగా పాక్‌లోకి చొచ్చుకొని వెళ్లి మరీ ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఎంతో ఖచ్చితత్వంతో దాడులు చేసింది. ఉగ్రవాదులకు మాత్రమే నష్టం వాటిల్లింది. 2011 మే 2న అమెరికా దళాలు ఇదే విధంగా వ్యవహరించాయి అని చెప్పి ఆయన మాట్లాడారు. అంటే లాడెన్ పేరు ప్రస్తావించలేదు గానీ, లాడెన్‌ను హతమార్చినటువంటి ఆపరేషనే అది. అలాగే టర్కీ అనే ఒక గుంటనక్క దేశం ఉంది కదా! దానికి కూడా చురకలంటేలాగా మాట్లాడారాయన. ఇండైరెక్ట్‌గా కాకపోతే. మన దేశానికి వ్యతిరేకంగా శత్రు దేశాలతో కలిసి దుష్టపన్నాగాలు పన్నినటువంటి ఏ ఇతర దేశమైనా సరే, పాకిస్తాన్ కాకుండా పాకిస్తాన్‌కి సపోర్ట్ చేసే ఏ ఇతర దేశమైనా సరే, మనకి వ్యతిరేక దేశమే. అలాగే ఆ దేశానికి ఆర్థిక సాయం చేయడం అట్లాంటివి మాత్రం ఎప్పుడు ఉండకూడదని కూడా చెప్పారు. శత్రు దేశాలకు ఆర్థిక సహాయం వంటివి. ఈ సందర్భంగా ఆయన ఒక మాట అన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక జాతీయవాదం గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పి. తుర్కీ, అజర్బైజాన్, పాకిస్తాన్ ఇలాంటి దేశాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మానవత్వం చూపించాల్సిన అవసరం లేదు అనేది ఆయన వ్యాఖ్యల్లో అర్థంగా మనం భావించొచ్చు.